ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది. అక్కడ ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాటలో పలువురు మరణించడం అనేది ఈ యొక్క యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక విషాదకరమైనటువంటి వార్త మనల్ని కలవరపరిచింది. ఇందుకు ఈ సందర్భంగా భారత్ సురక్షా సమితి జగిత్యాల శాఖ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. అయితే ఏదైతే పుణ్యక్షేత్రాల వద్ద ఈ అధిక సంఖ్యలో భక్తులు రావటము అనేది సహజమైనటువంటి విషయం. అక్కడ భక్తులు క్రమశిక్షణగా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగవు. ప్రభుత్వాలని మనం అందుకు అనుగుణంగా మనం నడిపించుకోవాలన్న అవసరం ఉంది. కనుక ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క భక్తులందరికీ భారత్ సురక్షా సమితి విజ్ఞప్తి చేయనది ఏంటంటే, ఒక పుణ్యక్షేత్రాలకి దర్శనాలకి వెళ్ళినప్పుడు అక్కడ క్రమశిక్షణగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భారత్ సురక్షా సమితి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోషల్ జాతీయ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురికి పైగా మరణించడం, 10 మందికి పైగా గాయపడడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. హిందువులకు ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరదారి దర్శనం చేసుకోవడం ఉన్నటువంటి దేశంలో ఒక్కసారిగా చేసుకోవాలని చెప్పి హిందువులు భావిస్తూ ఉంటారు. కానీ టీటీడీ వాళ్ళు లక్షలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ తొక్కిసలాట అనేది జరిగింది. వాళ్ళు జరిగినటువంటి ఏర్పాట్లు ఏంటంటే లక్షలాది మంది ప్రజలు ఒకేసారి వాళ్ళందరినీ రమ్మంటుండడంతో ఆ తొక్కిసలాటలో కూడా పంపడం జరిగింది. వారి ఆత్మకు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి, అలాగే గాయపడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవుని ఆశిస్తులు త్వరగా కోరుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారి ఆధ్వర్యంలో మా భారత్ సురక్షా సమితి సభ్యులు అయినటువంటి మేము అందరం మరి ఇప్పుడే కాశీ చౌరస్తా వద్ద నిన్న కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మరి ఉత్తర వైకుంఠ ద్వారం రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద వారు ఊహించిన దానికంటే అనేక రేట్లు భక్తులు ఒకేసారి రావడం, మరి కొంచెం భక్తులు అసహనానికి గురి కావడం, తద్వారా జరిగినటువంటి ఒక తొక్కిసలాటలో మరి 6గురు భక్తులు చనిపోవడం జరిగింది. కొంతమంది భక్తులు గాయపడడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏకాదశి సందర్భంగా కూడా మరి మొత్తం ప్రజలందరూ కూడా సహనాన్ని తగ్గించాలని, ఒకేసారి గుంపులుగా వెళ్ళకూడదని, ఒక పద్ధతిలో వెళ్ళినట్టయితే అందరికీ కూడా భగవంతుని యొక్క దర్శనం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇలాంటి పర్వదినాలలో సరే ప్రభుత్వం ఎంతవరకు చేయాలని అంతవరకు చేస్తుంది. కాబట్టి భక్తులు కూడా చాలా ఓపికతోటి ఒక పద్ధతి ప్రకారం పోయినట్టయితే ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే భక్తులు మీకు చనిపోయారో వారికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి స్వర్గప్రాప్తి చెందించాలని
వారి కుటుంబ సభ్యులందరినీ ఆ భగవంతుడే ఆదుకోవాలని భారత సురక్షా సమితి ద్వారా మేము కోరుతున్నాము.